లో ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారిలో ఒక భారత జాతీయుడు, మిగిలిన వారందరూ కూడా పాకిస్తాన్ జాతీయులే. భారత జాతీయుడికి ఇక్కడ లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. టెలిఫోన్ కాల్స్ ఎక్కువ దబీర్పురా, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీలో కిషన్ బాగ్కి ఎస్టాబ్లిష్ ఉన్నట్టు కీలక వర్గాల నుంచి సమాచారం, విశ్వసనీయ వర్గాల నుంచి కీలక సమాచారం. మరోవైపు ఏంటంటే సమాజం పట్ల ఈ రకమైన దాడి జరగటం, ఎవరో ఒక 10 మంది మిస్క్రియాంట్స్ చేసిన దానికి ఎంటైర్ ఈ రంగు అద్దటం అనే దాని మీద ముస్లిం సమాజం కూడా బాధని, ఆవేదనని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, ఇక్కడ అన్నం తింటున్నాం, హిందువులు మా ఇంటి వాళ్ళు, మా అన్నదమ్ములు, వాళ్ళకి కష్టం వస్తే మేము, మాకు కష్టం వస్తే వాళ్ళు నుంచుంటున్నప్పుడు ఎవరో కొందరు మిస్క్రియాంట్స్ చేసిన దానికి మాకు లింక్స్ పెట్టడం ఏంటనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం 2-3 ఇంపార్టెంట్ అంశాల మీద మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు వాస్తవంగా ఫారూక్ షుబ్లీ గారు విజయవాడలో శాంతి ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల సంఘం అధ్యక్షులు వారు ప్రస్తుతం మనకి జూమ్లో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం షుబ్లీ గారు. సాయంత్రం మీరు ప్రపోజ్ చేశారు ఒక శాంతి ప్రదర్శన, మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేయడంతో పాటు వారికి సంఘీభావం ప్రకటించడానికి ఆహ్వానించదగిన పరిణామం, అప్రిషియబుల్ యాక్ట్. మీ సమాజంలో ఇది సమాజాన్ని కించపరచడం కాదండి, ఒకటి అర్థం చేసుకోండి. లింక్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అందరూ వాళ్ళే అయినప్పుడు అనుమానాలు అటు పొటకరించడం మామూలే, మీకు తెలియదు కాదు, మీరు ఉన్నత విద్యావంతులు, మీకు తెలియని విషయం కాదు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. పవిత్ర ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 32వ వాక్యం ఏం చెప్తోంది? అయా, ఒక మనిషి ప్రాణాన్ని హరించే పని అయితే అది ఎంటైర్ మానవ జాతిని, ప్రాణాలని హరించినట్టే. మరి ఆ రకంగా ఈ ముష్కరులు చేస్తున్న దాన్ని మీరు డిజోన్ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఐ బిలీవ్ ఐఎమ్ కరెక్ట్. 32వ అధ్యాయం 5వ అధ్యాయం 32వ వాక్యం, అవునా కదా? సూర్య అల్మాయిదా అంటారండి. సూర్య అల్మాయిదా 5వ అధ్యాయము 32వ వాక్యము. అది చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా, ఏదైతే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడం సర్వమానవాళి యొక్క ప్రాణాలను హరించడంతో సమానం అని చెప్తుంది. అదేవిధంగా ఒక ప్రాణాన్ని, ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడటం సర్వమానవాళిని కూడాను కాపాడటమే అని చెప్పేసి స్పష్టంగా ఖురాను 5వ అధ్యాయం 32వ వాక్యంలో తెలియజేస్తున్నాను కదా. సరే, ఇప్పుడు ఇంకొక రెండో ప్రశ్న అండి. ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. మీ సమాజం అంతా కూడా ప్రత్యేకంగా మీరు శుక్రవారం నాటి ప్రార్థనలో దాని మీద తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కూడా తెలియజేశారు. అంటే వారి ఆదేశాల మేరకు మీరు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. మంచిది, ఆహ్వానించదగ్గ పరిణామం మీకు. ఎందుకంటే సిన్స్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజిస్టర్ యువర్ ప్రొటెస్ట్. దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఎవ్వరూ దాన్ని సమర్థిస్తారు. మీకుండే అభ్యంతరాలు తెలియజెప్పుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. సుప్రీంకోర్టు గడప కూడా తొక్కారు. సుప్రీంకోర్టు కూడా దాని మీద ప్రస్తుతానికి స్టేటస్ కో చెప్పింది. ఒకసారి అంటే ఆ సమయంలో మీరు మీ ప్రత్యేకంగా అది దాన్ని ఏమంటారు, ప్రార్థనలు చేసిన తర్వాత మాట్లాడతారు కదా, దాన్ని ఆ సంబోధన ఏమంటారో నాకు తెలియదు, బయాన్. అదొకసారి చూద్దామా అండి? చూద్దామా ఒకసారి? సరే, అది చూసే ముందర వస్తుంది, అది ప్లే చేద్దాం. అది చూసే ముందర నాది ఇంకొక ప్రశ్న. మీ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ఒక దుర్మార్గమైన ప్రయత్నానికి మోడీ సర్కార్ నడుం బిగించింది. మీరు ప్రొటెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో కొంత మీకేంటంటే పాక్షికంగా కొంత న్యాయం చేకూర్చే విధంగా ప్రస్తుతానికి స్టేటస్ కో చెప్పారు. రెండోది ఏంటంటే 26 మంది ప్రాణాలు ఒక నేపాలీ దేశస్థుడితో కలిపి 27 మంది అండి హరించారు. హరించిన తర్వాత భారత జాతి తలడిల్లుతోంది. సొంత బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తల్ని కోల్పోయిన భార్యలు, నవవధువు కొత్తగా పెళ్ళి అక్కడికి వెళ్ళిన దంపతుల్లో కళ్ళెదుట భర్తను చంపినప్పుడు ఆమె పడ్డ వేదన, వీళ్ళందరికీ సంఘీభావంగా మీరు ప్రేయర్స్ ఆఫర్ చేసే సంప్రదాయం ఏదైనా ఉందా అండి? ఇంతవరకు నాకు తెలిసి నోటీసబుల్గా జరగలేదు, జరుగుండొచ్చేమో నాకు తెలియదు. నేను జరిగిన దాని గురించి జరగలేదని నేను అన్ను. బట్ ఇంతవరకు మీ సమాజం నుంచి స్పందన లేదు, ఎందుకని? పరశురామ్ గారు, మీరు చాలా సున్నితమైనటువంటి అంశాన్ని లేవదీశారు. వాస్తవంగా ఏంటంటే, నేను ఒక మత పండితుడిని కాదు, లేకపోతే ఒక మత పెద్దని కాదండి. ఎందుకంటే మత పండితులు మతంపై ఉన్నటువంటి అవగాహనతో మాట్లాడటం వేరు, మత పెద్దగా ఆ ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కంఠస్థం చేసుకున్నటువంటి వాళ్ళని మౌల్వీలు, మౌలానాలు, ముఫ్తీలు అంటారు. కాబట్టి వారు మాట్లాడటం అనేది వేరుగా ఉంటుంది. కానీ అల్హమ్దుల్లా, దేవుడి ఏంటంటే నాకు కాస్తో కూస్తూ నాకు కూడాను ఒక అవగాహన అనేది ఉంది. బట్ యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్
ఏమైనా తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక మన మత పెద్దలు కానివ్వండి లేకపోతే ప్రేక్షకులు కానీ నన్ను మన్నించాలి. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఇందాక కోట్ చేసినటువంటి ఏదైతే ఆ సూర్య అల్మాయిదా యొక్క ఆయత్ ఉందో ఇది అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దాని ఆధారంగా ఏంటంటే మేము చాలా స్పష్టంగా తెలియజేసేది ఇది టెర్రరిజానికి మతం లేదు అన్నది మేము దానికి ఎస్టాబ్లిష్ చేసేది దాంతోనేనండి. ఎందుకంటే ఎక్కడ కూడాను ఖురాను ఈ విధంగా ప్రొవోక్ చేయడం కానివ్వండి లేకపోతే ఈ విధంగా ఒక ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో సిటిజన్స్ ఉన్నారో వారిని చంపడం అనేది అసలు ఎక్కడ కూడాను దూరం దాకా అసలు ఇస్లాం యొక్క సంప్రదాయం కాదండి. ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించడము సర్వ మానవాళి యొక్క ప్రాణాన్ని హరించడం అంటే మొత్తం యావత్తు మానవాళిని చంపేసినట్టే అని చెప్పేసి ఇంత స్పష్టంగా తెలియజేస్తుంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి పని ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి ముస్లింలు కాదు అంటాను నేను. వాళ్ళు చేసినటువంటి చర్య వల్ల మొత్తం ముస్లిం సమాజం తలదించుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ ముస్లిమ్స్, చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రత్యేక ప్రార్థనలు కానివ్వండి లేకపోతే మీ ఫ్రైడే ప్రేయర్స్ లో మీరు ఎందుకని చెప్పేసి ఆఫర్ చేయరు అని చెప్పేసి. లేదు సార్, ఇది ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే ప్రేయర్ లో కూడాను దువా అనేది ఉంటుంది. అంటే ప్రార్థన, నమాజ్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రార్థన అంటారు. ఆ ప్రార్థనలో ఏంటంటే ఏదైతే దేశంలో నేను నివసిస్తున్నానో ఆ దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇమాం గారు కూడాను దేశ ఔన్నత్యం కోసం దేశం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనించాలి అని చెప్పేసి ప్రతి ఇమాం గారు కూడాను దువా చేస్తారు. అది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఒక డిఫరెన్స్ అనేది ఉంది. అంటే మన ఉర్దూ భాషలో మాట్లాడటం వల్ల లేకపోతే అరబీ భాషలో దాన్ని ఉచ్చరించడం వల్ల అదేంటంటే అర్థం కాక చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ వాస్తవానికి నేను మీ 99 టీవీ మాధ్యమం ద్వారా నేనైతే స్పష్టంగా నేను నా వీడియోని చూసేవారికి అదేవిధంగా ముస్లిం సమాజంలో మత పెద్దలు ఎవరైతే ఉన్నారో మన మౌల్వీలు మౌలానాలు ఎవరైతే నమాజులు ఆచరిస్తారో వారికైతే నేను ఖచ్చితంగా నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా నేను చెప్తాను. ఖచ్చితంగా రేపు మనం ఏదైతే శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయో ఆ ప్రార్థనల్లో ఖచ్చితంగా మా యొక్క ఈ సోదరులు ఎవరైతే వారు అసలు బాసారో ఎవరైతే వాళ్ళు పర్యాటకులు వారి యొక్క ప్రాణాలని హరించడం జరిగిందో వారి యొక్క ఆత్మశాంతి కోసము వారు ఈ దేశం సస్యశ్యామలంగా ఉండటం కోసము హిందూ ముస్లింలన్న భేదాభిప్రాయము విడనాడి మనమందరం కూడాను ఏకమత్యంగా ముందుకు కొనసాగాలి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రార్థనలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఐ హోప్ డెఫినెట్లీ ఈ పని జరిగింది, ఇంతకు ముందు అనేక సార్లు జరిగింది, ఇప్పుడు కూడాను జరుగుతుంది అని చెప్పేసి భావిస్తాను. సార్ చూడండి సార్, ఇస్లాం అనేది ఇస్లాం అంటే మీకు దాని యొక్క నిర్వచనం ఏంటంటే సార్ శాంతి అండి. అంటే ఈ రోజు శాంతికి మారుమూలంగా ఉండేటటువంటి మతం ఈ రోజున మనం ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలపై నేను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దౌర్భాగ్యము, అదైతే నేను చెప్పగలను. కానీ ఇస్లాం అంటే దాని యొక్క పర్యాయ పదం శాంతి. ఈ రోజున ఈ శాంతి యొక్క దీనికి మనకి చాలా పెద్ద ఇదేంటంటే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చూపించినటువంటి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో చాలా స్పష్టంగా ఆయన ఎక్కడ కూడాను హింసని ప్రేరేపించలేదండి. ఆయన ఎక్కడ కూడాను ఇతరులకు ఇబ్బంది పెట్టడానికి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మీకు ఒక చిన్న విషయం మాట చెప్తాను సార్, నేను మత ప్రచారం చేస్తున్నానని చెప్పేసి అనుకోమాకండి దయచేసి. అంటే ఏదైతే ప్రవక్త గారు చెప్పినటువంటి ఉపమానం ఏదైతే ఉందో ఆ ఉపమానాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తున్నారు. అదేంటంటే నీ పొరుగువాడు అంటే లేకపోతే క్రైస్తవుడైన కొంచెం శుభలి గారు చిన్న సబ్మిషన్, మీ ఆడియో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఐ థింక్ మైక్ అదే మీరు బ్లూటూత్ ద్వారా మాట్లాడుతున్నట్టున్నారు, నేరుగా మాట్లాడితే క్లారిటీ వస్తుంది. బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసేయమంటారా? డిస్కనెక్ట్ చేసి నేరుగా మాట్లాడండి, ఆడియో స్పష్టత లేదు. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఓకే అండి. షర్ట్ ఇలాగే ఉండి మాట్లాడండి, క్లారిటీ వస్తుంది. ఏదైతే ఉపమానం మనం మా యొక్క ప్రాణాలని మా యొక్క ఆస్తుల్ని మా యొక్క పిల్లల్ని కూడాను తృణప్రాయంగా మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఆయన పేరే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన ఇచ్చినటువంటి ఉపమానం ఏమిటంటే నీకు ఎవరైతే పొరుగువాడు ఉన్నాడో ఆ పొరుగువాడు కనుక ఆకలితో కనుక ఉంటే, అతను ఆకలితో అలమటిస్తుంటే కనుక నువ్వు స్వర్గానికి నువ్వు వెళ్ళలేవు అని చెప్పేసి. ఆ పొరుగువాడు ముస్లిం అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సార్, నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ఖురాన్ ఉందో
ఏదైతే ఖురాన్ ఉందో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇది మొత్తం మానవాళి కోసం పంపించబడినటువంటి గ్రంథం తప్పించి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చేంత వరకు నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా ఇతరుల మనసుల్ని గెలుచుకోవాలి, నువ్వు ఏ విధంగా సమాజంలో సంస్కరణ తీసుకొని రావాలి, నువ్వు ఏ రకంగా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి ఖురాన్ నేర్పిస్తుంది. ఖురాన్ చాలా స్పష్టంగా చెప్పేటటువంటి మాట ఏమిటంటే నేను అవతరించబడింది కేవలం మానవ జాతి కోసం, అంతేగాని ముస్లింల కోసం ఏమాత్రం కాదు. ఫస్ట్ పాయింట్ సార్, ఏదైతే ప్రవక్త గురించి నేను చెప్పానో ఆయన మాట వచ్చేటప్పటికి చెప్పేది ఏంటంటే కారుణ్యమూర్తి అంటారండి. అంటే అరబ్బీలో వచ్చేటప్పటికి రహమతుల్ లిల్ ఆలమీన్ అంటారు. అంటే ఈ మొత్తం యావత్తు ప్రపంచానికి శాంతి కామకులుగా ఆయన్ని పంపించడం జరిగింది అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మరి ఇది నేను మంచి పాయింట్ సార్. ఇది అంటే ఇలాంటి పాయింట్స్ వెళ్ళాలి సమాజంలోకి. మీలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి పాయింట్స్, శాంతి కామకుడు, కారుణ్యమూర్తి, దేవుడు ఆయన్ని పంపించారు మహమ్మద్ ప్రవక్త. అవునండి. సో ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ పీపుల్ అంటే సమ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ సొసైటీ దే ఆర్ రిసార్టింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ వైలెన్స్. సో నేను అడుగుతున్న 2 ప్రశ్నలు. సరే, ముందర ఒకసారి మీరు వక్ఫ్ దీని చట్టానికి సంబంధించి మీ ప్రార్థనలు అయిన తర్వాత మీరు మాట్లాడిన ఒక వీడియో చూద్దాం. చూసిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నేను మాట్లాడిందండి, మీరు కాదు, మీరు ప్రార్థనలు అయిన తర్వాత మీ మసీదుల్లో మాట్లాడుతుంటారు కదా, ఒక పెద్ద ఆయన మత పెద్ద మాట్లాడింది చూద్దాం. इफ्तियार के दावतों में भी आए थे, शेरवानी भी पहने थे, शाया भी पहने थे, टोपी भी लगाए थे, मुसलमानों के सफ में खड़े होकर नमाज भी अदा किए थे और मुसलमानों से बोले थे. వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి ఆస్తులు కాపాడతాం, ఒకటే హామీ ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి यहाँ शादी मंजिल में भी नेल्लूर के याम पर भी प्रोग्राम हुआ, पंगोल में भी प्रोग्राम हुआ, उलमाए किराम स्टेज पे खड़े हुए बोले कि हम ये जो रेड्डी है जगन मोहन रेड्डी ये मुसलमानों का दुश्मन है, ये मुनाफिक है, आप बाबू को जिताओ, बाबू हमको बचा लेंगे, बाबू मुसलमानों का हमदर्द है. जो बोल रहे थे आज उनकी जुबानें क्यों बंद है? अच्छा ठीक है, हमदर्दी थी, उम्मीद थी कि चंद्रबाबू बचा लेंगे, उम्मीद थी कि चंद्रबाबू मुसलमानों का सपोर्ट करेंगे, उम्मीद थी चंद्रबाबू मस्जिदों के लिए, मदरसों के लिए, खानकाहों के जमीनों के लिए, दरगाहों के जमीनों के लिए, औकाफ के तहफ्फुज के लिए मुसलमानों का सपोर्ट करेंगे, उम्मीद थी. आज उम्मीद खत्म हो गई ना. जो मुसलमानों का हमदर्द कहता था वो मुसलमानों के पीठ में छुरा भोंका. इसके बाद పొలిటికల్ లీడర్స్ ముసల్మానోं ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. బహుశా మీ ప్రార్థనలు అయిన తర్వాత మాట్లాడతారు అనుకుంటా. మీరు దాన్ని ఏమంటారు, సందేశం అంటారా మీ భాష? సందేశంలో చంద్రబాబు గారి అభ్యంతరకరమైన వ్యవహారాన్ని ఆయన ఎండగట్టాడు. టు మై లిటిల్ నాలెడ్జ్ ఆయన మాట్లాడారు. ఐ బిలీవ్ ఐఎమ్ కరెక్ట్. ఒకవేళ తప్పుంటే మీరు సరిచేయండి. ఏంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు, మీకు మీ వెనకాల నేను ఉన్నాను, మీ వక్ఫ్ అది వక్ఫ్ గురించి ప్రతి మసీదులో మీరు మాట్లాడుకున్నారు కదా సార్. నేను అడిగేది ఏంటంటే ఈరోజు మీరు జనరల్గా జనరలైజ్ చేసి చెప్పకండి. సర్వ మానవాళికి వర్తించే గ్రంథం, దాంట్లో ఉన్నది అందరికీ వర్తిస్తుంది. స్పెసిఫిక్గా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రేపు ఇందాక మీరు అప్పీల్ చేశారా, మీరు విజ్ఞప్తి చేసినట్టున్నారు మీ సమాజానికి. రేపు శుక్రవారం ప్రార్థనల్లో ఈ అమరులైన వారందరి కుటుంబాలకి మన సానుభూతి ప్రకటిద్దాం, వారికి సాలిడారిటీ, సంఘీభావం ప్రకటిద్దాం, వారికి బాసటగా నిలుద్దాం అని ఒక చిన్న సందేశం వినిపించారనుకోండి, ఈ అక్కర్లేని నిందలన్నీ మాయమైపోతాయి కదా. అట్లీస్ట్ ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. మీరైతే అప్పీల్ చేశారు, మీ సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు సార్. ఈయన ఏంటంటే మాట్లాడింది ఒకటి ఏంటంటే ఆ జుమ్మా నమాజ్ లో ఆయన ఏదైతే సందేశం ఉంటుందో ఆ సందేశంలో ఆయన మాట్లాడింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ యాక్ట్ కి సంబంధించి ఆయన రాజకీయం మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే సరే, ఆయన హోదా ఏంటి సార్? ఆయన హోదా మాట్లాడిన ఆయన ఇమాం గారండి, మౌలానా గారు, మత పెద్ద. ఆయన మత పెద్ద. ఓకే, మత పెద్ద. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సరే, మీరు మౌలానా గారు, మీరు మత పెద్ద గారు, మీరు ఇస్లాం ధర్మానికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడొచ్చు, మాట్లాడండి. కానీ జుమ్మా ప్రసంగాల్లో మీరు రాజకీయము, చంద్రబాబు నాయుడు గారి పేరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరిస్తూ మీరు ఇది మాట్లాడుతున్నారు. మరి ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడటం తప్పని నేను చెప్పను. మీరు కూడా చెప్పారు, నేను కూడా చెప్తాను. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడేటటువంటి ఇది కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం కానివ్వండి,
దానిపై ఎడ్యుకేషన్ చేసేటటువంటి యూ హ్యావ్ అధికారం ఎవరీ కానీ రైట్ అండ్ మాకు యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ every కంట్రీ. right, every right. Go ఈ ahead. దేశ పౌరులు మీకు హక్కు ఉంది. Go ahead. కానీ రాజకీయంగా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే రాజకీయం మాట్లాడుతున్నాడు. ఆయన మసీదులో కూర్చోబెట్టి ఒక ముస్లిం సమాజానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఒక పార్టీకి మద్దతుగా ఒక పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరుని బట్టి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ఒకనొక సమయంలో ఏంటంటే ఆయన టార్గెట్ చేస్తుంది కూడాను నన్నేనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేమని చెప్పింది నేనే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ మౌలానా గారు నాకు అడగాలి, లేదంటే కనుక నాకు ఫోన్ చేసి అడగాలి, లేదంటే నా దగ్గర రావాలి. అంతేగాని ముస్లిం సమాజాన్ని పరదవ పట్టించడానికి మీరు అక్కడ కూర్చొని అక్కడ రాజకీయం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇదే మౌలానా గారిపై నేను సూటిగా అడుగుతున్నాను, ఇంత మారణహోమం జరిగింది. ఈ మారణహోమానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అదే విధంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా బాధ్యతగా నిల్చోవాల్సినటువంటి బాధ్యత మీలాంటి వారిపై లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ప్రశ్నిస్తానండి. ఎందుకంటే ప్రశ్నించాలి కూడాను. ఎందుకంటే ఈ రోజున ఇంత దారుణం జరిగినప్పుడు ఈ దారుణానికి నా ఇస్లాం ధర్మం అయితే పూర్తిగా పర్మిషన్ ఇస్తుంది సార్. ఇస్లాం ధర్మం అయితే పూర్తిగా పర్మిషన్ ఇస్తుంది. ఖచ్చితంగా బాధ్యతగా నిల్చోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులు వారికి బాధ్యతగా నిల్చొని ఏదైతే ఖురాన్ మరియు హదీసు ఏదైతే మీకు నేర్పిస్తుందో దాని పరంగా మనం వారికి బాధ్యతగా నుంచోవాలి. చాలా మంది నుంచుంటారు కూడా అండి, చాలా మంది నుంచున్నారు కూడాను. ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి ఇటువంటి దాడులు జరిగినప్పుడు అనేకమైనటువంటి మసీదుల్లో దీని గురించి ప్రార్థన జరిగింది. అంతెందుకు సార్, నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఒక్కోసారి కరువు వస్తుంది, వర్షాలు పడినప్పుడు నమ్మకం ఉంది. అదేంటంటే ఒక గవర్నమెంట్ వెళ్ళి అక్కడ దేవుడితో ప్రార్థన చేస్తారు. కొంచెం మీ ఆడియో సరి చేసుకోండి, మళ్ళీ ఒకసారి మీ ఆడియో సరి చేసుకోండి. రైట్. ఇస్లాం ధర్మంలో మళ్ళా ఇంకొక ఆచారం కూడా ఉందండి. అదేంటంటే ఎక్కడైనా కానీ వర్షాలు పడకుండా కరువు కాటుగాలు వచ్చినప్పుడు నమాజ్ ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేసేది దేనికండి? ఏదైతే ముస్లిం సమాజానికి చెందినటువంటి రైతులు ఉన్నారో, లేకపోతే ముస్లిం సమాజానికి చెందినటువంటి ఎవరైతే భూములు ఉన్నారో చెప్పేసి ప్రార్థన చేస్తామండి. కాదు కదా, వర్షం పడకపోతే జాతి యావత్తు మానవత కూడా యావత్తు మానవత సమాజం ఇబ్బంది పడుతుంది. కాబట్టి అప్పుడు అందరు కూడా ఓకే, మనకి సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ శుభలి గారు. సో యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ యువర్ లార్జ్ హార్ట్ దట్ రేపు పొద్దున మీరు ఎలాగో ప్రేయర్స్ ఆఫర్ చేస్తామని అంటున్నారు. వెల్కమింగ్ అది. అంటే సమాజంలో ఉన్న ఈ అక్కర్లేని సందేహాల అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే మీ ప్రయత్నాన్ని స్వాగతిస్తూనే నాదో ప్రశ్న, ఉగ్రవాదులకు మీరు ఫత్వా జారీ చేస్తారా? సార్, గతంలో మీరు చూసుకుంటే కనుక దారుల్ ఉలూమ్ దేవబంద్, దీనికి జమియతే ఉలమాయే హింద్ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఏంటి అనేది నేను ముందు చెప్పేస్తాను సార్. దారుల్ ఉలూమ్ దేవబంద్ అనేది దేవబంద్ లో ఉన్నటువంటి మద్రసా ఉత్తరప్రదేశ్ లో. ఈ దేశంలో అందరికన్నా పెద్దది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను దారుల్ ఉలూమ్ దేవబంద్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నంబర్ 1. నంబర్ 2, జమియతే ఉలమాయే హింద్ అనేది 1907లో రేష్మి రుమాల్ తెహరీక్, ఏదైతే ఈ దేశం రెండుగా అవ్వకూడదు, రెండుగా విభజించకూడదు, ఈ దేశం ఒకటిగానే ఉండాలి అని చెప్పేసి ట్విన్ నేషన్ థియరీని రిజెక్ట్ చేసినటువంటి సంస్థ జమియతే ఉలమాయే హింద్. ఆ జమియతే ఉలమాయే హింద్ సంస్థ అనేకమైనటువంటి సందర్భాల్లో ఇంతకు ముందు కూడాను, మొన్న కూడాను, ఇప్పుడు ఐ థింక్ ఇవ్వలేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు పాయింట్ లేవదీశారు కాబట్టి ఈ అంశం కూడా మీ జనాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ చాలా స్పష్టంగా ఇచ్చారు, టెర్రరిజంతో ఎటువంటి సంబంధం లేదు, ఉగ్రవాదానికి ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాం అనేది శాంతిని బోధిస్తుంది. ఉగ్రవాదం. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ సార్. వీ హ్యావ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. లష్కరే తోయిబాకి చెందిన TRF ఈ సంస్థకి, అలాగే అతను కీ అక్యూజ్డ్ ఫైండ్ అవుట్ అయ్యారు, ఆయనకి ఖలీద్ ఆధ్వర్యంలో నడిచిన ఈ ఉగ్రకాండకి పాల్పడిన 7 ముష్కరులకి మీరు ఫత్వా జారీ చేస్తారా లేదా? అంటే నాకైతే అధికారం లేదండి, కానీ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జారీ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తానండి. ఇక్కడ కూర్చొని ఈయన మౌలానా గారు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి, వాళ్ళ ఈయన కూడా మాట్లాడాలి దీనిపై.
వీళ్ళందరినీ కూడాను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. మీ ప్రశ్న అయితే వ్యాలిడ్ ప్రశ్న అండి, నేను వెల్కమ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమయంలో ఏంటంటే ముస్లిం సమాజం వైపు నుంచి కూడాను ఖచ్చితంగా ముందుకు రావాలి, ముందుకు వచ్చి దీనిపై ఫత్వా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని. రైట్ థ్యాంక్ యూ షుబ్లీ గారు. ఒక మంచి మాట చెప్పారు. ఖురాన్లోని 5వ అధ్యాయంలోని 32వ వాక్యం, ఒక మనిషి ప్రాణాన్ని హరించడం అంటే మానవాళి ప్రాణాలని హరించడమే, మానవాళికి చేటు కల్పించడమే. ఇస్లాం అనేది శాంతిని సౌభ్రాతృత్వాన్ని చెప్పేది. అండ్ ఖచ్చితంగా ఉగ్రవాదులకి ఫత్వా జారీ చేసే దిశగా మత పెద్దలు ఆలోచించాలనే మీ డిమాండ్ని కూడా మీరు ప్లేస్ చేశారు. అండ్ వక్ఫ్ అప్పుడు ఎలా మాట్లాడామో దీనప్పుడు కూడా అలాగే మాట్లాడాలి, ఈ సందర్భంలో కూడా అలాగే మాట్లాడాలి. సోదర భారతీయులకు బాసటగా నిలబడి మన సమాజం ఎంత ప్యూర్గా ఉందో, ఎంత పరిశుద్ధంగా ఉందో చెప్పాలి అనే మీ ఆకాంక్షని మీ ప్రపంచానికి, మీ సమాజానికి తెలియజేశారు. లెట్స్ హోప్ సో. మంచి దిశగా ఈ మార్పులు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పెషల్ డిస్కషన్ షుబ్లీ గారు.